ఈయన క్లాట్ రాకపోతే అక్కడ సెడి ఇస్తాడు. బయటికి రా అన్న, అక్కడ అందరూ మన ట్రావెల్స్ తాత అనే పెద్దది మరి ఇట్లా బాగా 50 మంది ఇవ్వలేదు వాళ్ళకి నమస్కారం. నాగరాజసుతాకాంతం ఏకవేవం శివాయ పరమ మంజేరపాదయుగలం శుభలక్షణ లక్షితమ హరిరాజ విరాజంచ ఏకవేవం శివకైకనాథంచ ఏకవేవం శివార్పణమ చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనమ నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకవేవం శివార్పణమ రత్నాంగులేడ సత్కర శాఖ శవభ్రమ భక్తమానసగేహంచ ఏకవేవం శివార్పణమ సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేశ్వర. అదే నీళ్ళ డ్రమ్ములో చెత్త కోసం అని ఈ చెత్త అని దానికి నువ్వు ఒకసారి కొలతలు చూసుకోవమ్మా. ఇంకమ్మా ఒక్కటి చూసుకో, ఒక్కటి చూసుకుంటే ఒకటేదో నువ్వే శివాయ. శ్రీ మహాదేవలింగేశ్వర స్వామినే నమః. శ్రీ అన్నపూర్ణ సమేత మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయము ఆబాది జమ్ముకుంట ఈ సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా తేదీ 23/2/2025 ఆదివారం రోజు నుండి తేదీ 27/2/2025 గురువారం వరకు ఆబాది జమ్ముకుంటలోని స్థానిక అన్నపూర్ణ సమేత శ్రీ మహాదేవలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు అనగా ఈరోజు ఆదివారం రోజు ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ధ్వజారోహణము, ఉత్సవమూర్తులకు మూల విరాట్లకు రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తేదీ 24/2/2025 సోమవారం రోజున ఉదయం 10:30 పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించబడుతున్నది. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము గ్రామ పురవీధుల గుండా స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా
మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రుద్రహోమము, బుధవారం రోజు శివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా రుద్రాభిషేకాలు నిర్వహించబడును. తదనంతరము 4:30 తర్వాత సామాన్య దర్శనం ఉంటుంది. 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల నుండి ఆలయ ప్రాంగణం లోపల సహస్రలింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాత్రి లింగోద్భవ కాల సమయంలో నిశి పూజ నిర్వహించబడుతుంది. ఈ విధంగా జరిగేటువంటి శివరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనం పడుతున్నటువంటి శివరాత్రి మహోత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులందరూ వీటి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని పనులను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ కార్యక్రమానికి సంబంధించినటువంటి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని పనులు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా మంచినీటి సదుపాయంతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఆలయ కమిటీ వారు భక్తులకు సహకరిస్తూ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఇటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆ ఆలయ కమిటీ వారు భక్తులను కోరడం జరుగుతున్నది.